హలో యెస్. వెల్కమ్ టు మై వర్క్ క్రియేటివ్. ఈరోజు ఒక పంజాబీ డ్రెస్‌కి గాని, గాగ్రాస్‌కి గాని లేదంటే లాంగ్ ఫ్రాక్స్‌కి గాని డిజైనింగ్ చేయమని అడుగుతుంటారండి కస్టమర్స్. సో, అలాంటి వాళ్ళ కోసం ఏ విధంగా డిజైన్ చేయాలి అని చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేశాము. ఒక లాంగ్ ఫ్రాక్ అనేది కస్టమర్ నాకిచ్చారండి. ఇదొచ్చేసి రెడ్ కలర్. తను యోక్ పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ యోక్ పార్ట్‌కి మగ్గం వర్క్ డిజైనింగ్ చేయించుకుంది. ఈ విధంగా చేయించుకుందండి. సో, ఇదే విధంగా ఫ్రాక్‌కి ఫ్యాబ్రిక్ అంతా తనే తీసుకొనొచ్చింది. రా సిల్క్ తీసుకుంది. సో, ఇది ఏ విధంగా ఉందో అదే విధంగా వర్క్ అండ్ స్టిచ్చింగ్ 2 గూడా మనకే అసైన్ చేసిందండి. సో, ఇలాంటి వాటికి ఏ విధంగా మార్క్ చేయాలో చూసేద్దామండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను మార్కింగ్ ఏ విధంగా చేయాలో చూపిద్దాం అనుకున్నాను. కానీ కుదరలేదండి. నేను కొంచెం షెడ్యూల్ బిజీ ఉండే. సో, వర్క్ అయితే ఏసేసాను. కాబట్టి అది ఫ్యాబ్రిక్ పైన ఏ విధంగా ఏసానో మీకు చూపిస్తాను. అండి కస్టమర్ అయితే 5 మీటర్స్ నాకు ఫ్యాబ్రిక్ పొడవుగా ఇచ్చారు. ఈ ఫ్యాబ్రిక్ చూస్తేనే చాలా మందికి డౌట్ వస్తది. ఎక్కడ మార్కింగ్ చేయాలి? ఏంటి మార్కింగ్ చేయాలి? తీసే కొద్దీ ఒక శారీ పన్నలాగా వస్తూనే ఉంది ఇది ఫ్యాబ్రిక్. సో, మనం ఏ విధంగా మార్క్ చేసుకోవాలంటే ఈ ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా! ఈ ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఈ ఎండింగ్ పాయింట్ అందరికి కనిపిస్తుంది కదండీ! ఇది మనం సేమ్ బ్లౌజ్‌కి ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసేసుకొని ఒక హాఫ్ ఫోల్డ్ అంటే మనం ఈ విధంగా ఫోల్డింగ్ తీసేసుకోవాలి. ఫోల్డింగ్ తీసేసుకొని ఇప్పుడు తన మెజర్‌మెంట్స్ అనేది మనం చూసాము. ఇక్కడ విడ్త్ వచ్చేసి 6 ఉంది. హైట్ వచ్చేసి 6½ ఉంది. సో, అదే విధంగా మార్కింగ్ అనేది మనం చేసామండి. ఇదంతా కూడా కంప్లీట్ వర్క్ ఇచ్చింది. యోక్ పార్ట్‌కి జస్ట్ చిన్న చిన్న బూటాస్ అనేది మనం డిజైనింగ్ అయితే చేసాము. వర్క్ కూడా ఇది చూపెట్టలేదండి నేను. వర్క్ అయిపోయాక చూపిద్దాం అనుకున్నాను. చాలా థిక్‌గా, బ్యూటిఫుల్‌గా మంచిగా ఉందండి. ఇది మనం డిజైనింగ్ చేసాం. ఆల్రెడీ డిజైన్ ఉంది మన దగ్గర. కాకపోతే దీన్ని కొంచెం స్టిచెస్ ఎడిట్ అనేది అడ్జస్ట్ చేయడం జరిగింది. సో, ఇక్కడ ఈ విధంగా మనం మార్క్ పెట్టేసి జస్ట్ ఇప్పుడు మనకు డౌట్ ఉంది, మెజర్‌మెంట్ ఉంది అంటే ఈ విధంగా ఈజీగా అండి మీకు ఇంకొకసారి చూపిస్తాను. ఎవరికైనా డౌట్ ఉంటే మీకు క్లియర్ అయిపోతుంది కదా! సో, జనరల్‌గా ఏ బ్లౌజ్‌కైనా మెజర్‌మెంట్ బ్లౌజ్ ఈ విధంగా పెట్టేసుకుంటాం కదా! ఇలా. సో, ఇది కూడా అదే విధంగా పెట్టేసుకొని మార్క్ అనేది చేసేసుకోవాలండి. ఇదిగోండి నేను ఇలాగే పెట్టేసుకున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ అయితే నేను చేసేసుకున్నాను. మధ్యలో వచ్చేసి హ్యాంగింగ్స్ అడిగారు కస్టమర్. సో, వాళ్ళ కోసం నేను హ్యాంగింగ్స్ అనేది ప్రిపేర్ చేశాను. ఇది నెక్ వచ్చేసి సేమ్ ఇప్పుడు మీకు ఉంది కదా! యోక్ పార్ట్ వరకు ఈ విధంగా నేనైతే వర్క్ అనేది తీసుకున్నాను. వర్క్ అనేది వేశాను. ఇది ఫ్రంట్ పార్ట్ యోక్ పార్ట్. నెక్స్ట్ హ్యాండ్‌కి కూడా తను ఇలాగే అడిగారు. సో, హెవీగా కావాలన్నారు. నెక్స్ట్ ఇక్కడెక్కడ మనం టచ్ చేయొద్దు. ఏం వేయొద్దు. సో, మళ్ళీ ఏదైతే నెక్స్ట్ కార్నర్ ఉంటుందో కార్నర్ అండి. కంప్లీట్ కార్నర్. ఈ కార్నర్‌లో మనం ఎల్బో హ్యాండ్స్ అడిగారు కస్టమర్. సో, ఎల్బో హ్యాండ్ అనేది మనం డిజైనింగ్ చేయడం జరిగింది. తన హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. చూసారు కదండీ! సో, తన హ్యాండ్ ఎంత ఉందో తన హ్యాండ్‌కి మొత్తం ఎల్బో హ్యాండ్ ఏదైతే ఉందో వర్క్ అనేది మొత్తం ఎల్బో హ్యాండ్‌కి ఈ విధంగా చూస్తున్నారు కదా! ఈ విధంగా వర్క్ అనేది చేశాము. ఆహ్, తను సేమ్ బోత్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఏదైతే ఉందో ఫ్రంట్ వేసుకున్నాము. నెక్స్ట్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్‌కొచ్చేసి సెపరేట్‌గా మనం ఈ జనరల్‌గా ఫోల్డింగ్ చేసుకుంటాం కదా! చేసేసుకొని ఇక్కడొక హ్యాండ్ అనేది మనం వేసేసుకున్నాము. చూసారు కదండీ! ఇది ఈరోజు నేను చూపించాలనుకున్నది. ఇంత పెద్ద పన్నా వస్తే ఏ విధంగా చేయాలి. ఇలా కాకుండా కస్టమర్ చిన్నవి కూడా ఇస్తారండి. చూపిస్తాను. ఇది అండి. ఇది కూడా మన దగ్గరే ఫ్రాక్‌కి మన దగ్గరే కస్టమైజేషన్ అయింది. వర్క్ ఇంకా స్టిచ్చింగ్. ఇలాంటి వాటికి ఏంటంటే ఆల్రెడీ లెహంగా బ్లౌజ్ ఇది. లెహంగా వచ్చింది. లెహంగాకి అటాచ్‌మెంట్ బ్లౌజ్ వచ్చింది. మనం ఇంతకుముందు వీడియోలో చూసాం కదా! బ్లౌజ్‌కి ఏ విధంగా మార్క్ చేసుకోవాలో. సో, ఆ విధంగా సెపరేట్ వస్తుంది కాబట్టి మార్క్ చేసేసుకొని యాజ్ ఇట్ ఈస్‌గా ఒక సైడ్‌కి మనం హ్యాండ్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసేసుకొని వర్క్ ఏసేసుకొని ఈ విధంగా స్టిచ్ చేయడం. బాగుంది కదండీ! సింపుల్‌గా ఎవరైనా కావాలనుకున్నప్పుడు చాలా చాలా బెస్ట్ ప్రైస్‌లో అయితే కంప్యూటర్ వర్క్ అనేది వస్తుందండి. ఇవి అండి ఈరోజు నేను మీకు చూపించాలనుకున్న కలెక్షన్స్. ఇవి మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మన వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ.